ప్రతి పౌరుడి దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు ఇన్స్పెక్టర్ విక్రమ్ బృందం ఉగ్రవాదిని వేటాడినట్లుగా సత్యం కోసం ప్రతి మారుమూల ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేస్తుండగా, ఇంకోవైపు జయసూర్య చనిపోయిన అన్వితా గదిలో మరియు ఇంటి డబ్బు లావాదేవీల పత్రాలలో ఏదైనా రహస్య ఆధారం దొరుకుతుందేమోనని నిశ్శబ్దంగా, తార్కికంగా తన స్వంత పరిశోధనను ప్రారంభించాడు. పోలీసులు చేరుకున్న ప్రాథమిక ముగింపును జయసూర్య పూర్తిగా అంగీకరించలేకపోయాడు. సత్యం డబ్బుకోసం దొంగతనం చేసి ఉండవచ్చు, కాని లోపలినుంచి ఆ విధంగా తలుపుతాళం వేయడం మరియు హత్యలో ఉన్న శస్త్రచికిత్సా ఖచ్చితత్వం, ఇది ఒక సాధారణ పనిమనిషి అకస్మాత్తుగా చేసే పనిలా లేదు అని జయసూర్య విషాదంలో మునిగిన డాక్టర్ శ్రీనివాస్తో గట్టిగా అన్నాడు. ఈ నేరం చాలా వ్యవస్థీకృతంగా ముందుగా వేసిన పథకం ప్రకారం జరిగింది అనే అనుమానం అతని మనసులో బలంగా నాటుకుపోయింది. జయసూర్య దృష్టిలో ఈ కేసులో మరెవరో దాగి ఉన్నారు. సత్యం గత 8 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు. ఇంట్లో ఏవైనా ముఖ్యమైన విలువైన వస్తువుల గురించి, వాటిని దాచే ప్రదేశాల గురించి అతడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని డాక్టర్ శ్రీనివాస్ బాధ, నిస్సహాయత కలగలిగిన స్వరంతో విక్రమ్కు తెలిపారు. ఆ మాటల్లో తమ పట్ల ఇంటి పనోడి ద్రోహం పట్ల ఉన్న ఆవేదన స్పష్టమైంది. అయితే జయసూర్య తన తార్కిక విశ్లేషణలో ముందుకు సాగాడు. సత్యంకు డబ్బుపై అత్యాశ ఉన్నప్పటికీ ఇంతటి దారుణమైన, వ్యవస్థీకృతమైన నేరం చేయడానికి వెనుక మరింత లోతైన కుట్ర ఉండి ఉండాలని అతను గట్టిగా అనుమానించాడు. సత్యం నిజంగా నేరం చేసి ఉంటే పారిపోవడానికి అతనికి డబ్బు అవసరం. అతను ఎక్కడ దాక్కుంటాడు? తన అదనపు సంపాదన ఎక్కడ దాచి ఉండవచ్చు? తన 8 ఏళ్ల పరిచయాన్ని, నమ్మకాన్ని ఇంత సులువుగా తెంచుకుని ఒకే రోజు నేరం చేసి అంత తేలికగా అదృశ్యం కాలేడు అని జయసూర్య గంభీరంగా వాదించాడు. సత్యం కేవలం ఒక పావు మాత్రమే అని అతని అంతర్దృష్టి చెప్పింది. జయసూర్య వాదన విన్న ఇన్స్పెక్టర్ విక్రమ్ ఒకవైపు సత్యం వైపు గాలింపు కొనసాగిస్తూనే మరోవైపు హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ వైపు దృష్టిపెట్టడం మొదలుపెట్టాడు. అదే సమయంలో జయసూర్య డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంలోని ప్రతి కదలిక, వారి ఆస్తులు, అన్వితా యొక్క సంక్షిప్త జీవితం అన్నింటినీ విశ్లేషించటం ప్రారంభించాడు. ముఖ్యంగా అన్విత ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని. ఆమెకు ఆన్లైన్ ప్రపంచంలో ఉండ రహస్య పరిచయాలు, క్లాస్మేట్స్ లేదా మరేదైనా స్నేహితులెవరైనా ఈ హత్య వెనుక చీకటి కోణంలో ఉండవచ్చా అనే సరికొత్త దర్యాప్తు కోణాన్ని జయసూర్య లేవనెత్తాడు. సత్యం దొంగ కాదు, వేరే కోణముంది అనే రహస్యం క్రమంగా తెరలు తొలగిస్తున్నట్లుగా అనిపించింది. ఇంకా ఉంది. నిశితి హంతకుడు ధారావాహిక 7వ భాగం త్వరలో.